భూతల స్వర్గం జమ్మూ కశ్మీర్లో రక్తపు టేరులు పారాయి. మినీ స్విట్జర్లాండ్గా పిలుచుకునే పహల్గామ్లోని బైసరాన్లో కాల్పుల మూతతో దద్దరిల్లింది. విహారయాత్ర కోసం వచ్చిన పర్యాటకులకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఎవరు ఎందుకు చంపుతున్నారో అర్థం కాక పర్యాటకులు నిశ్చేష్టులయ్యారు. తేరుకునేసరికి పలువురు రక్తపు మడుగులో విగత జీవులై కనిపించారు. నిమిషాల్లో అంతా జరిగిపోయింది. వచ్చిన దారిలోనే ఉగ్రవాదులు అడవిలోకి పారిపోయారు. ఊరు కాని ఊరిలో, భాష రాని ప్రాంతంలో తమ వారిని కాపాడుకునేందుకు అక్కడ దవాఖానా లేదు, డాక్టర్లు అంతకన్నా లేరు. పహల్గామ్ చేరుకోవడానికి వాహనాలు కూడా సమీపంలో లేవు. ఎక్కడ చూసినా పిట్టల్లా రాలిపోయిన పర్యాటకులతో ఆ ప్రదేశం మరుభూమిని తలపించింది. సైనిక హెలికాప్టర్లు అక్కడకు చేరుకొని క్షతగాత్రులను తరలించే వరకు అక్కడ భయానక వాతావరణం నెలకొన్నది. ఉగ్ర తూటాలకు 28 మంది మరణించగా మరో 20 మంది గాయాల పాలయ్యారు. ఇకపోతే టూరిస్టులను చంపేటప్పుడు మీ మతం ఏంటని, పేరేంటని, ఐడి కార్డులు చూపించండి అడిగి మరీ కాల్పులు జరిపారని ప్రాణాలు దక్కించుకున్న పర్యాటకులు చెప్పారు.